అసలు కోడింగ్ అంటే ఏమిటి? అసలు మనకి కోడింగ్ అవసరమా? ఇంతకు మనం కోడింగ్ ఎలా నేర్చుకోవాలి? ఇప్పుడు ఏఐ వచ్చింది, మనం అసలు కోడింగ్ నేర్చుకోవచ్చా? సో మీరు ఇంకా బిగినర్ లెవెల్‌లో ఉండి ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలో అర్థం కావడం లేదా? సో మీరు ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తున్నాయా? అలానే ఒక ప్రాబ్లమ్‌ని ప్రాక్టీస్ చేయడానికి మీకు లాజిక్ బిల్డ్ అవ్వడం లేదా? సో ఇలాంటి ఎన్నో డౌట్స్‌కు ఈ వీడియోలో మీకు సొల్యూషన్ దొరకబోతుంది. సో మీరు ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి అలానే లైక్ చేయండి. సో మొదలెడదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని 10 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి వాట్ ఈస్ కోడింగ్, అసలు కోడింగ్ అంటే ఏమిటి? సెకండ్ పార్ట్ వచ్చేసి వై వి నీడ్ కోడింగ్, అసలు మనకు కోడింగ్ ఎందుకు అవసరం? థర్డ్ వన్ వచ్చేసి హౌ టు స్టార్ట్ కోడింగ్, అసలు కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫోర్త్ వన్ వచ్చేసి ఫండమెంటల్స్ గురించి తెలుసుకుంటాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు లర్న్ కోడింగ్. సిక్స్త్ వన్ వచ్చేసి హౌ టు డూ ప్రాక్టీస్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుంటాం. సెవెంత్ వన్ వచ్చేసి డిఎస్సి గురించి తెలుసుకుంటాం. ఎయిత్ వన్ వచ్చేసి డెవలప్మెంట్ గురించి తెలుసుకుంటాం. నైన్త్ వన్ వచ్చేసి టీచర్ లర్నింగ్ గురించి తెలుసుకుంటాం. అలానే 10th వన్ వచ్చేసి లర్నింగ్ పబ్లిక్ గురించి తెలుసుకుంటాం. అసలు మనం పబ్లిక్లో ఎలా నేర్చుకోవాలి అనేసి దాని గురించి తెలుసుకుంటాం. సో ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఈస్ కోడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారంటే ఒకరికొకరు అర్థం చేసుకొని సో ఇక్కడ వాళ్ళ థాట్స్ ఐడియాస్ని షేర్ చేసుకుంటారు. సో ఇక్కడ వాళ్ళ థాట్స్ అండ్ వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకోవడానికి వాళ్ళకంటూ ఒక లాంగ్వేజ్ ఉండాలి. అదే స్పోకెన్ లాంగ్వేజ్. అది ఏదైనా కావచ్చు, అది తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, హిందీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులకి వాళ్ళు మాట్లాడుకునే భాష అర్థమవుతుంది కాబట్టి ఒకరికొకరికి కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సేమ్ అలానే మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి ఒక లాంగ్వేజ్ కావాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కంప్యూటర్కి వచ్చే లాంగ్వేజ్ మనకి రాదు, మనకు వచ్చే లాంగ్వేజ్ కంప్యూటర్కి రాదు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు కంప్యూటర్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుందా అని. అవును, కంప్యూటర్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అదే బైనరీ. బైనరీ అంటే 0 and 1s. కంప్యూటర్కి ఈ 0 and 1s తప్ప ఏమి అర్థం కాదు. సో ఇక్కడ మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అదే కోడింగ్. ఈ కోడింగ్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, లైక్ C++, పైథాన్, జావా. సో ఈ లాంగ్వేజెస్ తోటి మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేస్తాం. మనం ఏ విధంగా అయితే ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్తో కమ్యూనికేట్ చేయడానికి మనకు స్పోకెన్ లాంగ్వేజెస్ ఉంటాయో, లైక్ తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అని, అలానే హ్యూమన్ ఒక కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి, లైక్ C++, జావా, పైథాన్ అని. అలా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా, లైక్ C కానీ, జావా కానీ, పైథాన్ కానీ, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం ల్యాప్టాప్లో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాసేదాన్ని మనం కోడింగ్ అంటాం. నౌ ద సెకండ్ పార్ట్ ఈస్ వై వి నీడ్ కోడింగ్, అసలు మనకు కోడింగ్ ఎందుకు అవసరం? ఫర్ ఎగ్జాంపుల్ జియో రాకముందు ఏదైనా ఒక కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ను అడ్వర్టైజ్ చేయాలంటే, లైక్ ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, వాళ్ళ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేయాలంటే వాళ్ళకున్న సోర్సెస్ వచ్చేసి టీవీ ఛానల్ కావచ్చు, న్యూస్ పేపర్, బయట బోర్డ్ అడ్వర్టైజ్మెంట్. సో ఈ సోర్సెస్ ద్వారా వాళ్ళ ప్రోడక్ట్ని జనాలకి తెలియజేసేవాళ్ళు. ఆ టైంలో ఫోన్స్ ఏమీ లేవు. సో ఈ సోర్సెస్ ద్వారా జనాలకి ఆ కంపెనీ అనే వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని తెలియజేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరు ఈ స్మార్ట్ ఫోన్స్ని, ల్యాప్టాప్స్ని వాడటం స్టార్ట్ చేశారు. సో అందరు ఇందులోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. సో అప్పుడు కంపెనీస్ అనేవి వాళ్ళ ప్రోడక్ట్స్ని గూగుల్ యాడ్స్ ద్వారా, ఫేస్బుక్ యాడ్స్ ద్వారా, యూట్యూబ్ యాడ్స్ ద్వారా వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకునేవాళ్ళు. జనాలందరూ ఈ యాప్స్లోనే ఉండటం వల్ల ఎప్పటికప్పుడు యాప్స్ని అప్డేట్ చేయాలి. ఈ యాప్స్ని అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి. అలానే ఏదైనా ఒక బగ్ వస్తే దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి. సో ఇక్కడ సిఎస్ అనేది డిమాండ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫుడ్ తినాలంటే స్విగ్గీ, నేను మూవీకి వెళ్ళాలంటే బుక్ మై షో, ఇప్పుడు నేను ఏదైనా ఒక ట్రావెల్ చేయాలంటే ఓలా కానీ, ఊబర్ కానీ. సో ఇలా ప్రతి యాప్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా మనకు కోడింగ్ అనేది కావాలి. సో ఇలా మనం ప్రతి యాప్ని మనం యూజ్ చేయాలంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, అసలు మనం కోడింగ్ నేర్చుకోవచ్చా అని. దీనికి ఆన్సర్ ఎస్, డెఫినెట్గా మనం కోడింగ్ నేర్చుకోవచ్చు. అంతెందుకు వరల్డ్ వైడ్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మార్కెట్ సైజ్ ఎంత అంటే ఆల్మోస్ట్ $30 billion. ఎస్, ఆల్మోస్ట్ $30 billion. ఇది 2022 ప్రకారంగా. సో ఇంకా రాబోయే 10 సంవత్సరాలలో ఇది 15% ఇంకా పెరుగుతుందని స్టాట్స్ చెప్తున్నాయి. అలానే ఏఐ ద్వారా ఇంజనీర్స్కి డిమాండ్ పెరుగుతుంది. ఎలా చూసుకున్న సాఫ్ట్వేర్ అనేది ఇంకా భూమిలోనే ఉంది. ఇప్పుడు హౌ టు స్టార్ట్ కోడింగ్, అసలు కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. మనం కోడింగ్ స్టార్ట్ చేయడానికి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి. అది ఏదైనా కావచ్చు, C కానీ, C++ కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైనా ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. నన్ను అడిగితే పైథాన్తో స్టార్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే పైథాన్ ఉంది ఒక బిగినర్ ఫ్రెండ్లీ. ఎందుకంటే మనకి ఇందులో సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదే మనం Cతో కంపేర్ చేస్తే Cలో మనము ఒక అలో వర్డ్ని ప్రింట్ చేయడానికి 3 lines చూసుకుంటుంది. కానీ అదే పైథాన్ తీసుకుంటే పైథాన్ జస్ట్ ఒక లైన్ చాలు ఒక అలో వర్డ్ని ప్రింట్ చేయడానికి. అలానే పైథాన్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ. సో ఇందులో మీరు కోడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఎక్కువ ఆలోచించకండి, పైథాన్తో స్టార్ట్ చేయండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బైక్ నేర్చుకుంటే చాలు, వేరే బైక్ ఏదైనా కానీ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. జస్ట్ గేర్ సిస్టమ్ మాత్రం చేంజ్ అవుతుంది. అలానే మనం ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఈజీగా నేర్చుకోవచ్చు. జస్ట్ ఏమంటే సింటాక్స్ పరంగా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేంజ్ ఉండొచ్చు. సో ఇక్కడ వరకు అర్థమైందా ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలో? ఇందులో కోడింగ్లో మనకు సెవెరల్ డొమైన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలంటే
పైథాన్ ఈజ్ ఫర్ యూ. లేదు మీరు కాలేజ్లో ప్లేస్మెంట్స్ని క్రాక్ చేయాలంటే డిఎస్ అనేది మనం నేర్చుకోవాలి. దానికి C++ కానీ జావా కానీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. లేదు మీరు వెబ్సైట్స్ బిల్డ్ చేస్తాను ఫ్రీలాన్స్ చేద్దాం అనుకుంటే దానికి మీకు HTML, CSS, జావాస్క్రిప్ట్ ఫర్ యూ. సో ఇంకా మీరు ఇందులో డెప్త్గా వెళ్తే మనకు ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి లైక్ రియాక్ట్ JS, Node.js అని. నౌ ద ఫోర్త్ స్టెప్ ఇస్ ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ అంటే బేసిక్స్. ఫస్ట్ ఫండమెంటల్స్ స్టార్ట్ చేయండి. వాట్ ఆర్ ఫండమెంటల్స్? వేరియబుల్స్ కావచ్చు, ఐడెంటిఫైర్స్ కావచ్చు, డేటా టైప్స్, రిలేషనల్ ఆపరేటర్స్, అరిథమెటిక్ ఆపరేటర్స్ ఫస్ట్ ఇవి నేర్చుకోండి. తర్వాత మనకు డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి లైక్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్. దీని తర్వాత మనకు లూపింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి లైక్ ఫర్ లూప్ కావచ్చు, వైల్ లూప్ కావచ్చు, డూ వైల్ లూప్ కావచ్చు. దీని తర్వాత మనకు ఫంక్షన్స్ వస్తాయి. ఫంక్షన్స్ తర్వాత మనకు లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. ఇవి ఫండమెంటల్స్ మాత్రమే. దీని తర్వాత మనకు రికర్షన్ వస్తుంది, తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ వస్తుంది, ఇంకా మనం అడ్వాన్స్కి వెళ్తే DSA వస్తుంది. యాజ్ ఎ బిగినర్గా ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవి మనం క్లియర్ చేసుకుంటే చాలు. నౌ ద ఫిఫ్త్ స్టెప్ ఇస్ హౌ మచ్ టైం ఇట్ టేక్స్. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మనకు మంచి నాలెడ్జ్ రావడానికి ఎంత టైం పడుతుందంటే డైలీ మనం ఒక 3 hours స్పెండ్ చేస్తూ అలా ఒక 3 to 4 months స్పెండ్ చేస్తే చాలు మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. అలా మనం కన్సిస్టెన్సీగా 3 to 4 months నేర్చుకుంటే చాలు ఆటోమేటిక్గా మనకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనం ఈజీగా నేర్చుకోగలం. కానీ స్టార్టింగ్ కొన్ని రోజులు మాత్రం మనం మోటివేటెడ్గా ఉంటాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని, తర్వాత వదిలేస్తాం. కానీ అలా కాకుండా డైలీ మనం కన్సిస్టెన్సీగా నేర్చుకుంటూ వెళ్తే 3 to 4 months ఈజ్ ఎనఫ్. ఇప్పుడు హౌ టు డూ ప్రాక్టీస్, అసలు ప్రాబ్లమ్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైనా మీకు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం రాలేదంటే అస్సలు సొల్యూషన్ చూడకండి. ఒక 10 to 15 minutes స్టాప్ వాచ్ పెట్టుకోండి. ఈ 15 minutesలో పెన్ అండ్ పేపర్ తీసుకునేసి మీరు ట్రై చేస్తూనే ఉండండి మీకు వచ్చేంత వరకు. సో ఈ 10 to 15 minutes మీరు అసలు సొల్యూషన్ చూడకండి, మీరు ట్రై చేస్తూనే ఉండండి 10 to 15 minutes. సో మీరు సొల్యూషన్ ఎప్పుడు చూసారంటే ఆ 10 to 15 minutes తర్వాత కంప్లీట్ అయిన తర్వాతే మీరు సొల్యూషన్ అనేది చూడండి. అంతవరకు మీరు ట్రై చేస్తూనే ఉండండి ఒక పెన్ అండ్ పేపర్ తీసుకునేసి. సో దీనివల్ల ఇక్కడ ఏదైతే మీరు 10 to 15 minutes ఏదైతే టైం స్పెండ్ చేస్తారో దీనివల్ల మీకు 60% లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఏదైనా సొల్యూషన్ చూసి ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేస్తే దానివల్ల మీకు జస్ట్ 40% మాత్రం లాజిక్ బిల్డ్ అవుతుంది. సో మీరు స్టాప్ వాచ్ పెట్టుకొని 10 to 15 minutes సొల్యూషన్ చూడకుండా ట్రై చేస్తూనే ఉండండి. సో దీని ద్వారా మీకు 60% లాజిక్ బిల్డ్ అవుతుంది. బట్ మ్యాండేటరీ పెన్ అండ్ పేపర్ తీసుకునేసి మీరు ట్రై చేయండి. తర్వాత మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మెయిన్ ఉండాల్సిన ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మైండ్ సెట్. సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే 10 to 15 minutes స్టాప్ వాచ్ పెట్టుకుంటారో ఇందులో ఒకవేళ మీకు సొల్యూషన్ రాకపోతే హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే దాని ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. ఒకవేళ ఇందులోనే మీకు ఈ 10 to 15 minutesలోనే మీకు సొల్యూషన్ వచ్చిందంటే సాడ్గా ఫీల్ అవ్వండి. ఎందుకంటే దాని ద్వారా మనం ఏం నేర్చుకోలేము కాబట్టి. ఇక్కడ ఇంకోటి వచ్చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అండర్స్టాండ్ ద క్వశ్చన్ క్లియర్లీ. క్వశ్చన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేసి ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని దాని ఒక ఆల్గోరిథం రాయాలా, అంటే స్టెప్ బై స్టెప్ ఆల్గోరిథం రాయాలా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ని మనం ప్రింట్ చేయాలంటే సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీకు ఒక ఐడియా అనేది స్ట్రైక్ అవ్వాలి. ఒక ఫర్ లూప్ వేసుకొని మనం ఈచ్ ఐటమ్ని మనం ఐటరేట్ చేస్తూ అందులో ఈచ్ ఐటమ్ని మనం 2తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్ని మనం ఈవెన్ నెంబర్ అని అనుకుంటాం. సో ఈ ఈవెన్ నెంబర్స్ని మనం సమ్ చేయాలి. సో మీకు ఈ అల్గోరిథం అనేది మీకు స్ట్రైక్ అవ్వాలి. ఈ అల్గోరిథంని మీరు రాసుకోవాలి ఒక పేపర్లో. నౌ ద 7th point is DSA. ఇప్పుడు దాకా మనం బేసిక్స్ నేర్చుకున్నాం లైక్ ఫండమెంటల్స్. ఇప్పుడు దాకా నేర్చుకున్నవన్నీ లాజిక్స్ లైక్ కండిషనల్, లూప్స్, ఫంక్షన్స్, రికర్షన్స్, ఊప్స్ ఇవన్నీ లాజిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలాంటి అప్రోచ్ వాడాలి అనేది ఇప్పటిదాకా బేసిక్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు DSAలో అడ్వాన్స్డ్ టాపిక్స్ వస్తాయి లైక్ స్టాక్స్, క్యూస్, గ్రాఫ్స్, ట్రీస్ ఇలాంటివన్నీ అడ్వాన్స్డ్ టాపిక్స్ అనేవి వస్తాయి. సో ఈ DSA మొత్తం నేర్చుకోవడానికి ఇట్ టేక్స్ 4 to 5 months ఆఫ్ టైం. నౌ ద 8th point is డెవలప్మెంట్. సో ఇప్పటిదాకా మీరు DSA చేశారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, ఓకే. కానీ వాట్ అబౌట్ ద ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ ప్రాజెక్ట్స్ని చేయడానికి మనకు డెవలప్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ డెవలప్మెంట్లో మనకు సెవెరల్ ఆప్షన్స్ ఉన్నాయి లైక్ iOS డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్. మనం iOS డెవలప్మెంట్కి మనం కొట్లిన్ అనే లాంగ్వేజ్ని వాడతాం. అలానే మనం ఆండ్రాయిడ్ డెవలప్మెంట్కి రియాక్ట్ని, ఫ్లటర్ని వాడతాం. అలానే మనం వెబ్ డెవలప్మెంట్కి HTML, CSS, జావాస్క్రిప్ట్ని వాడతాం. సో స్టార్ట్ విత్ వెబ్ డెవలప్మెంట్తో స్టార్ట్ చేయండి. ఈ వెబ్ డెవలప్మెంట్లో మనం HTML, CSS, జావాస్క్రిప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలానే మీరు ఆ లాజిక్ని అర్థం చేసుకోండి. ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని ఏ విధంగా కలపాలో, అలానే బ్యాక్ ఎండ్ నుంచి మనం డేటాని ఏ విధంగా తీసుకురావాలో ఈ లాజిక్ని అర్థం చేసుకోండి. సో మీకు వెబ్ డెవలప్మెంట్ మీద ఏదైనా రోడ్ మ్యాప్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, చేద్దాం. నౌ ద 9th point is T-shaped learning. ఇప్పుడు మీకు ఏదైతే నచ్చుతుందో DSA ఆర్ డెవలప్మెంట్ అందులో మీరు డెప్త్గా వెళ్ళండి. ఇప్పుడు మనం బేసిక్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు DSA కానీ డెవలప్మెంట్ కానీ ఏదైతే మీకు నచ్చుతుందో అందులో మీరు డెప్త్గా వెళ్ళండి. సపోజ్ DSAలో డెప్త్గా వెళ్తే ఇందులో మీకు కాంపిటేటివ్ కోడింగ్ కంటెస్ట్ అనేది ఉంటుంది. సో దీంట్లో మీరు ఒక మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీకు టాప్ MNC కంపెనీస్లో మీరు ప్లేస్ అవ్వచ్చు. సో అలానే దీంతో పాటు మీకు కొద్దిగా మీకు డెవలప్మెంట్ అనేది తెలిసి ఉండాలి. సపోజ్ మీరు డెవలప్మెంట్
ప్రోగ్రామింగ్ లో డెప్త్ గా వెళ్ళాలంటే ఇందులో మీకు ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి. లైక్ రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, యాంగులర్ జేఎస్, ఇలా మీకు ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి. సో అలానే దీంతో పాటు మీకు కొద్దిగానే డిఎస్సి తెలిసి ఉండాలి. నౌ ద లాస్ట్ పాయింట్ ఇస్ లర్నింగ్ పబ్లిక్. మీరు ఏదైతే నేర్చుకుంటారో దాన్ని మీరు లింక్డ్ఇన్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు పోస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈ టాపిక్ గురించి నేర్చుకున్నారంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఆ టాపిక్ గురించి ఏదైతే మీరు నేర్చుకున్నారో లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. సో ఇలా మనం లింక్డ్ఇన్లో కానీ ట్విట్టర్లో కానీ మనం పోస్ట్ చేయడం వల్ల మనకు చాలా ఆపర్చునిటీస్ అనేవి మనకు అన్లాక్ అవుతాయి. సో అలానే మనకు సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఈ లింక్డ్ఇన్ని యాక్టివ్గా యూస్ చేయండి ప్రతిరోజు. అంటే పోస్ట్ చేయడం కానీ, వేరే వాళ్ళకి కామెంట్ చేయడం కానీ, కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టడం కానీ. సో ఇలా మీరు చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఈ లింక్డ్ఇన్లో ఎంప్లాయీస్ని హైర్ చేసుకునే వాళ్ళు, అలానే జాబ్స్ ఆర్ ఇంటర్న్షిప్ కావాలనుకునే వాళ్ళు అందరూ ఇందులో ఉంటారు. అలానే దీని ద్వారా మనకు నెట్వర్క్ అనేది కూడా పెరుగుతుంది. సో లింక్డ్ఇన్ని ప్రతిరోజు యాక్టివ్గా యూస్ చేయండి, అలానే ప్రతిరోజు పోస్ట్ చేయండి. సో మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నారంటే వాచ్ టిల్ ద ఎండ్ అని కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you soon. Bye. Yo, microphone check, make it a microphone check. Give it a microphone, I make the microphone dead. Don't step to me, newbie, I can truly be moody.